భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించినో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఆత్మ స్వభావాన్ని వివరించటం కొనసాగిస్తూ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం చేసే రోజువారీ పనితో పోల్చుతూ పునరుద్ఘాటిస్తున్నాడు. వస్త్రములు చిరిగిపోయి పనికి రాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము. కానీ ఈ ప్రక్రియలో మనం మారిపోము. ఇదే విధంగా ఒక దేహమును వదిలి మరొక చోట ఇంకొక దేహంలో పుట్టే ప్రక్రియలు ఆత్మ మార్పునకు లోను కాదు. పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి న్యాయదర్శన్ ఈ క్రింది వాదనని చెబుతున్నది. జాతస్య హర్షభయ శోక సంప్రతిపత్తే. మీరు చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే అది ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయదర్శన్ ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటుంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తుంది. కానీ ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ మనోముద్రలు మనస్సులో బలంగా ముద్రింపబడటం వలన అవి చాలా మటుకు గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక జనన మరణ ప్రక్రియలు ఆత్మకి ఎంత బాధాకరమైనవి అంటే అవి పూర్వజన్మ స్మృతులను చాలా మేర తుడిచివేస్తాయి. న్యాయదర్శన్ పునర్జన్మకి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటుంది. స్తన్యాభిలాషాత్ అనగా అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు తల్లి తన స్తనాన్ని బిడ్డ నోటిలో పెట్టినప్పుడు శిశువుకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ అప్పుడే పుట్టిన శిశువు ఎన్నో పూర్వజన్మలలో జంతు జన్మలలో సైతం ఆయా తల్లుల స్తనాలు చనుమనులు మరియు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగి ఉంటుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు తనంతట తానే గత అనుభవంతో చనుబాలు త్రాగటం మొదలు పెడుతుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే మనుష్యుల మధ్య ఉన్న అసమానత అనేది కారణం చెప్పటానికి వీలు లేకుండా మరియు అర్థబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనం అతని కర్మఫలం వలన ఎలా జరిగిందంటే అతని ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించవచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పం అంటే అది కూడా నమ్మశక్యం గానిదే. ఎందుకంటే భగవంతుడు పరమదయ కలవాడు. నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డివాడుగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వజన్మ కర్మల ఫలితంగా గుడ్డివాడుగా పుట్టాడు. అందువలన సహజ వివేకం మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.